దాగి ఉండడం అనే అనుభవం గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే బుద్ధిమంతుడు అపాయం వచ్చినప్పుడు దాక్కుంటాడు అనుంది. కొన్నిసార్లు దేవుడు మనల్ని దాచి ఉంచుతాడు. దాగి ఉండే అనుభవంలో ఉండమని చెప్తాడనమాట. అయితే ఆపద పొంచి ఉన్నప్పుడు మనల్ని దేవుడు దాస్తాడు. అయితే బుద్ధిమంతుడైన వాడు ఆ విషయాన్ని గ్రహించి దేవుడు చెప్పినట్లుగా దాగి ఉంటాడనమాట. ఈ బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివారు ఉంటారు గదా! వీళ్ళు దేవుడు చెప్పినా వినరిక. అసలు ఆలోచించే పనే లేదు. అందుకే క్లియర్‌గా చెప్తున్నాడు. యోచింపక. జ్ఞానము లేనివాడు యోచింపడు. వాడు ఆలోచించరింక. ఆపదలో పడుతురు. ఖచ్చితంగా ఆపదలో పడతాడు. దేవుడు ఏదైనా ఒక విషయం మనకు చెప్పాడంటే అది మనకి మేలని అర్థం అన్నమాట. దేవుడు చెప్పిన మాట వింటే మనకే మేలు. మనం అనుకుంటాం కదా! మనం దేవుడు చెప్పిన మాట వినట్లేదులే మనకు మంచిదదే అనుకుంటాం. కానీ ఎప్పటికి కాదు. దేవుడు మనకి ఏది చెప్తే అదే మనం చేయగలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనల్ని దేవుడు దాచి ఉంచుతాడు. అది ఎప్పుడు అంటే అపాయము వచ్చుట చూచి, అపాయం వచ్చిన సమయంలో దేవుడు కొన్ని ప్లేసెస్‌లో అట్లా దాగి ఉండమంటాడు. చెప్తాడు క్లియర్‌గా. ఆయన మాట మన దగ్గరకొచ్చినప్పుడు మనం వెంటనే అది అమలు చేయాలి. అది ఏదైనా సరే. ఎందుకంటే అపాయం వచ్చినప్పుడే దేవుడు ఆ విధంగా దాగి ఉండమంటాడు. అది గనుక బుద్ధి కలిగిన వాడు ఎవడైతే బుద్ధిమంతుడుంటాడో వాడు మాత్రం ఖచ్చితంగా దేవుడి మాట వింటాడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు చెప్పేదదే. ఎవరైతే దేవుడి మాట వింటున్నామో ఆయన చెప్పింది చెప్పినట్లు మనం చేయగలుగుతున్నామో, వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్తున్నాడు దేవుడు. సో, మనలో ఎవరు బుద్ధిమంతులో, ఎవరు ఇంకా జ్ఞానం లేకుండా ఉంటున్నామో, మనం ఆలోచించుకుందాం. జ్ఞానం కలిగిన వాడు ఎవరైనా సరే, దేవుని మాట మన దగ్గరకొచ్చినప్పుడు ఖచ్చితంగా అది మనం చేయగలగాలి. అది ఏదైనా సరే. దేవుడు ఒక దగ్గరికి నన్ను పంపినప్పుడు వెళ్ళగలగాలి. లేదా ఒక పని నీకు అప్పచెప్పినప్పుడు చేయగలగాలి. లేదా కొన్నిసార్లు పని వద్దు అట్లా దాగి ఉండు అంటాడు. కొన్నిసార్లు పనికెళ్ళమని చెప్తాడు. లేదా కొన్నిసార్లు దాగి ఉండమంటాడు. ఒక పరిస్థితిని బట్టి. అక్కడ ఏదైతే ఈ సిట్యుయేషన్ ఉందో దాన్ని బట్టి నువ్వు కొంచెం కొంతకాలం అట్లా ఆగు. కొంతకాలం దాగి ఉండని జెప్తాడు. అప్పుడది మనం చేయాలి. దేవుడు చెప్పిందే మనం చేయాలి. అప్పుడది మేలుకరంగా ఉంటది. ఇప్పుడు ఆయన చెప్పింది ఎవరు చేస్తారో వాడు బుద్ధిమంతుడు. అందుకే ఇక్కడ రాసింది గదా! బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. ఏదైతే ప్రమాదం ఉందని తెలిసిందో అప్పుడు దేవుడు చెప్తాడు, మాట్లాడతాడు. నువ్వు దాగి ఉండు. నువ్వు కొద్ది రోజులు ఆగు ఇట్లా అని దేవుడు చెప్పాడనుకో అదే చేయాలి మనం. ఇప్పుడు దేవుడు ముందుకెళ్ళమంటే వెళ్ళడం. ఆగి ఉండమంటే ఉండడం. ఏదైనా దేవుడు చెప్పింది వినే అనుభవం అన్నమాట ఇది. ఇది చాలా ముఖ్యం. దేవుడి మాట వినుట శ్రేష్టం. ఎవరికైనా అంతే. అయితే ఎవరు వింటారు ఆయన మాట? బుద్ధిమంతుడైనోడు వింటాడు. జ్ఞానం కలిగినోడే వింటాడన్నమాట. అయ్యో! దేవుడు నాకెందుకు చెప్పాడిది? ఎందుకు ఈ మార్గంలో వెళ్ళమంటున్నాడు? ఈ మార్గం వద్దంటున్నాడు? ఎందుకు పలానా డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు నా కోసం? లేదా ఎందుకు నన్ను దాగి ఉండమంటున్నాడు కొంతకాలం? ఇలా దాగి ఉండు నువ్విక్కడ అంటున్నాడేంటి? ఇవన్నీ ఆలోచించేవాడు ఎవరైతే ఉంటారో వాడు బుద్ధిమంతుడు. వాడు ఖచ్చితంగా అపాయం నుంచి తప్పించబడతాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు గదా! వాడు చేస్తాడు కాబట్టి. దేవుడి మాట వినేవాడే బుద్ధిమంతుడు. వినకుండా ఎవరైతే ఉన్నారో, దేవుడు దాగి ఉండయ్యా కొద్ది రోజులు నువ్వు ఇట్లా ఉండు అన్నా సరే వినకుండా, లేదు నేను వెళ్ళిపోతాను, నేను అది జేసేస్తాను, ఇది జేసేస్తాను అని ముందుకెళ్ళినా మనకు ప్రమాదమే. అలాగే దేవుడు ముందుకెళ్ళు అని చెప్పినప్పుడు నేను ఇక్కడే ఉంటా, నేను వెళ్ళను అన్నా ప్రమాదమే. ఏదైనా అంతే. కాబట్టి దేవుడు చెప్పిన మాట మనం వినాలి అని వాక్యం చెప్తా ఉంది. దేవుడు చెప్పిన మాట విన్నవాడు బుద్ధిమంతుడు. వాడు అపాయం వచ్చుట చూచి దాగును. ఖచ్చితంగా దాచబడతాడు. ప్రమాదం నుంచి తప్పించబడతాడు. ఈ బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు ఏంటంటే యోచింపడు వాడు. వాడికి ఆలోచన లేదు. ఆలోచింపక ఆపదలో పడిపోతాడు ఖచ్చితంగా. నేను దేవుని మాట వినకపోతే ఆపదే కదండీ! ఎవరికైనా అంతే. దేవుని మాట విననప్పుడు ఆపదే అది. యోనా దేవుని చెప్పిన మాట వినలేదు. ఆపదలో పడ్డాడు. ఆ చేప కడుపులో అలా ఉండాల్సొచ్చింది. ఇంకంతే ఎవరేం చేయలేరది. అతనికి ఆ అనుభవం మనకి ఇంకెలా ఉంటదో, దేవుడి మాట విన్నప్పుడు మన అనుభవాలు కూడా మనకు అలాగే ఉంటాయి. కాబట్టి ఆ చేదు అనుభవంలోకి మనం వెళ్ళకుండా మంచిగా దేవుడు చెప్పిన మాట వినేసామనుకోండి ఏదైనా సరే, నువ్వు ప్రొసీడ్ అవ్వు అనంటే ఇంకా దూకేయాలి అంతే పనిలో. లేదు నువ్వు ఆగంటాడు కొన్ని రోజులు. దాగి ఉండు కొన్ని రోజులు ఆగయ్యా, కొన్ని రోజులు ఆగమంటాడు. అప్పుడు ఆగిపోవాలి. ఏదైనా దేవుని చిత్తం ఒకటుంటది మన జీవితంలో. అది నెరవేర్చినప్పుడు మనకి బెస్ట్ అన్నమాట మన జీవితంలో. బావుంటది అంతా గూడా. ఆ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దాని ప్రకారం ముందుకెళ్ళాలి. దేవుడు బయలుపరిచే దేవుడే. చాలా మంది నాకు బయలుపరచట్లేదంటారు. నువ్వు అడిగితే బయలుపరుస్తాడు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా. ఈరోజు నువ్వు అడిగావు ఇవ్వలేదు. ఓకే. 2 రోజు అడుగు ఇవ్వలేదు. మూడో రోజు కూడా ఏమి ఇవ్వలేదు. నాలుగో రోజు ఏదో చూపిస్తాడు. ఏ దర్శనమో చూపిస్తాడు. లేతే స్వరం ద్వారా మాట్లాడతాడు. లేతే వాక్యం ద్వారా మాట్లాడేస్తాడు డైరెక్ట్‌గా. ఏదో ఒకటైతే ఆయన పట్ల, నీ పట్ల ఆయనకున్న చిత్తమేంటో ఖచ్చితంగా బయలుపరుస్తాడు. అది ప్రొసీడ్ అవ్వడమా, ఒక పని చేయడమా, ఒక దగ్గరికి వెళ్ళడమా, లేతే దాగి ఉండడమా అది. ఇప్పుడు ఈరోజు మనకు చెప్పేదేంటి దాగి ఉండే అనుభవం గురించి మాట్లాడతాను. కొన్ని సార్లు మనల్ని దాగి ఉండమంటాడు దేవుడు. అప్పుడు దాగి ఉంటే మనకు మంచిది. అయితే బైబిల్‌లో
కొంతమంది భక్తులు దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు దాగి ఉండే అనుభవంలోకొచ్చారు వాళ్ళు. అలాంటి భక్తులు ఎవరు? కొంతమందిని మన ముందు తీసుకొస్తున్నారు దేవుడు. వాళ్ళు ఎవరు? ఎందుకు దాగి ఉన్నారు? దేవుడు ఎందుకు దాగి ఉండమన్నాడు? దేవుడి మాట వినడం వల్ల వాళ్ళకు ఎలా మేలు పొందుకున్నారు అనేది మనం చూద్దాం. మొదటిగా మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం ఒక రిఫరెన్స్ చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయం 17 అధ్యాయం 17 అధ్యాయం 3వ వచనం చదువుతాను. నీవు ఇచ్చటి నుంచి తూర్పు వైపునకు పోయి దాని ముందు నుంచి కూడా 1 నుంచి నేను చదువుతాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్షీయుడునైన ఏలియా ఆహాబునొద్దకొచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుంచి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయిను. అంతటా 8వ వచనం మళ్ళీ, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలకు నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారెపతునకు రాగా. ఇంక ఇవన్నీ చూడండి ఇక్కడ వరకు మనం చూసాం. ఇక్కడ మనకి సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏలియా గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమైందంటే మంచైనను వర్షమైనను ఉండదు. అంటే కరువు, ఖచ్చితంగా తీవ్రమైన కరువు. వర్షం లేకపోతే కరువే కదండి, మనకు అందరికి తెలిసిన విషయమేగా. వర్షం లేకపోతే ఖచ్చితంగా కరువు వస్తుంది, ఆహారం ఉండదు. ఇక పంటలు పండవు కదా, ఆహారం ఉండదు. సిచ్యువేషన్ అర్థం అవగానే వెంటనే 3వ వచనంలో చెప్తున్నాడు కదా. 3వ వచనం వెంటనే ఏమంటాడంటే, నీవు ఇచ్చటి నుంచి తూర్పు వైపునకు పోయి యోర్దానికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. చూసారా, ఇంపార్టెంట్ ఆ పాయింట్, దాగి ఉండుము. అంటే ఇక్కడ పరిస్థితి బాగున్నప్పుడు కరువు అనే ఒక పరిస్థితి ఉంది. ఈ కరువు అనే పరిస్థితి నుంచి ఏలియాని కాపాడడం కోసం దేవుడు అతన్ని దాగి ఉండమంటున్నాడు. కొంతకాలం నువ్వు దాగి ఉండాలి. ఈ పరిస్థితి అంతా మారేదాకా నువ్వు అక్కడికి వెళ్ళిపో. ఇక్కడ లోకమంతా కరువే. నువ్వు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏం చెప్తాడు? నేను లోకమంతా శోధనున్నా నేను నిన్ను కాపాడతాను. మాట ఇచ్చాడంటే ఇచ్చాడు, అంతే. లోకమంతా ఎలాగైనా ఉండేవండి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఇక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుందని చెప్తున్నారు, లేకపోతే పలానా కొరత వస్తుంది అంటున్నారు. అది పెట్రోల్ అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ బండ్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ ఒక కొరత అనేది ఏర్పడుతుంది. బికాస్ సిచ్యువేషన్ అలా ఉంది, ప్రపంచం అంతా ఉంది అది. కానీ ప్రభువు మనకిచ్చిన మాట ఏంటి? మన విశ్వాసంతో, ఇదిగో లోకమంతా శోధనే కానీ నిన్ను కాపాడుతాను. మాట అంటే మాటే, ఖచ్చితంగా మనకి ఆ కొరత లేకుండా చేస్తాడు. లోకమంతా ఆ కొరతతో ఉన్నా మనకు ఆ కొరత లేదు. లోకమంతా కరువుతో ఉన్నా మనకు ఆ కరువు ఇవ్వడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. నువ్వు లోకం ఒకటే ఎలా అవుతారండి? కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులే లోకస్తులకు జరిగిన విషయాలు చూసుకుని ఏదో అనారోగ్యం విషయమో లేకపోతే ఇంకోటో చాలా దారుణమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు అది కంపేర్ చేసుకుంటూ క్రైస్తవులు వాళ్ళని కూడా పోల్చుకుంటూ ఉంటారు. అమ్మో ఇలా జరిగిందా, మాకు ఇలాగ అవుతుందేమో, అమ్మో ఇలా జరిగింది, నీకెందుకు అవుతుంది? నువ్వు వాళ్ళు ఎలా ఒకటి అవుతావు? ఇవాళ స్పెషల్ అని చెప్తున్నాడు కదా దేవుడు. మీరు కొరింథీ పత్రిక ఏం చెప్తున్నాడు? నువ్వు ప్రత్యేకించబడిన వాళ్ళు, మీరు ప్రత్యేకంగా ఉండండి. మీరు నాకు ప్రత్యేకించబడిన వాళ్ళు, లోకం నుంచి నేను వేరు చేసుకున్నాను మిమ్మల్ని. మరి అంతే కదండి. ఇంకా యేసయ్యని ఎందుకు నమ్ముకున్నాం? మనం ప్రత్యేకించబడిన వాళ్ళని చెప్పాడు. లోకం నుంచి వేరు చేసుకున్నాడు మనల్ని. మనం ఎంతో మరి లోకం నుంచి వేరయ్యి దేవునికి ఇష్టంగా బ్రతకాలని ప్రతిరోజు ప్రయాసపడుతూ ఈ పాపం నుంచి విడుదల పొందుకోవాలని మాక్సిమం వాక్యానుసారంగా జీవించడానికి మనం ఎంత ప్రయాసపడేది ఎందుకు? దేవునికి ఇష్టమనే కదా. మరి అలాంటప్పుడు దేవుడు మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. ఖచ్చితంగా నువ్వు స్పెషలే దేవుడికి. మీరు ప్రత్యేకించబడిన వ్యక్తులు, నేను లోకం నుంచి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు లోకం నుంచి వేరుగా ఉన్నారు, మీరు నాకు ప్రత్యేకమైన వ్యక్తులు, ప్రత్యేకంగానే ఉండండి అన్నాడు. సో మనం ప్రత్యేకమే ఆయనకి. కాబట్టి లోకస్తులకు ఏదో జరిగిందని, అనారోగ్యం విషయంలోనూ ఆర్థిక సమస్యల విషయంలోనూ చాలా దారుణమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటుంటే నువ్వు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకుని, అమ్మో నా పరిస్థితి ఎలాగుంటదేమో, నేను ఇలా ఎందుకు ఉంటది? నీకు జీవం గల దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ఎల్ షద్దాయి, సర్వశక్తి మంతుడు, ఏదైనా చేయగలడు. నీకు మాట ఇచ్చాడంటే అంతే, నమ్మదగిన దేవుడు. లోకమంతా శోధనే నిన్ను కాపాడతానన్నాడు. కాపాడతాడు అంతే.
అదంతే మాటిచ్చాడు. ఇది ఇప్పుడు మన భక్తుల విషయంలో జరిగింది. మన ముందు ఈ భక్తులున్నారు కాబట్టి మనం ఇంకా ధైర్యం తెచ్చుకోవచ్చు. ఏలీయా గురించి జరిగింది గదా! అక్కడంతా చెప్పాడు వర్షం ఉండదు, ఏముండదని. అంటే కరువు. తీవ్రమైన కరువొచ్చేస్తుంది. వెంటనే ఏలియాని అక్కడే ఉండమనలేదు. నువ్వు దాగి ఉండాలి. కొంతకాలం నువ్వు దాగి ఉండి వెళ్ళిపో. ఆ ప్లేస్‌కెళ్ళిపో. కెరీతు వాగు దగ్గరికెళ్ళిపో. అక్కడ అద్భుతమైన మాట 4 వచనం తెలిసిందే గదా! ఆ వాగు నీరు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా చాలా వండర్‌ఫుల్ వర్డ్ అండి ఇది. నాలుగో మాట నిజంగా. కాకులకి ఆజ్ఞాపించడం ఏంటండి? ఆ కాకి ఏం చేస్తుందంటే మళ్ళీ 6 వచనం చూడండి. కాకులాలు ఉదయమందు రొట్టెను, మాంసమును, అస్తమయమందు రొట్టెను, మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచూ ఉండెను. చూసారా కాకోలాల ద్వారా. కాకులాలు ఎవరికీ అట్లా ఇచ్చే స్వభావం ఉండదండి వాటికి. యాక్చువల్‌గా మన దగ్గర నుండి తీసేసుకుంటే టైప్ గాని ఇచ్చే స్వభావం లేదు. కానీ దేవుడు మాట విని ఆ నోట్లో పెట్టుకొని అది తీసుకెళ్తున్నప్పుడు కాకులానికి ఎంత ఇబ్బందో అది. ఎందుకంటే అది తినాలనుకుంటది గానీ ఎవరికీ ఇవ్వాలనుకోదు. కానీ దేవుడి ఆజ్ఞ కదా అది. సో దేవుడు ఆజ్ఞిచ్చి ఎవరు లేనట్టు కాకోలానికి ఆజ్ఞాపించాడు చూడండి. సో ఆ కాకి అలా ఎళ్ళడం ఏంటి, తీసుకెళ్ళడం ఏంటి చాలా అద్భుతమైన విషయం. ఎందుకు ఏలీయా పోషించబడ్డాడు? దేవుడి మాట విన్నాడు గాబట్టి. నువ్వు దాగి ఉండు. ఈ వర్షం ఉంది. ఇక్కడ కరువు పరిస్థితి ఉంది. ఇక్కడే ఉంటే చచ్చిపోతాడు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇబ్బంది ఎదురవుతుంది తనకి. అందుకని ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి నిన్ను కాపాడతాను. కాబట్టి ఈ లోకమంతా శోధనైన నిన్ను కాపాడుతాననే మాట ఈ భక్తుడి ద్వారా ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాడు దేవుడు. ఏలియా ద్వారా ప్రూవ్ అయింది. లోకమంతా శోధనే కానీ కాపాడాడు. అక్కడ కరువు రాబోతుంది. చాలా ఇబ్బంది పడతారు అందరూ. కానీ తన భక్తుడిని మాత్రం తను కాపాడాడు. సో ఈరోజు మనకు కూడా ఏలియాకి సాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా సాయం చేయగలడు. కానీ మనమేం చేయాలి? ఏలియా చెప్పాడు. ఏలియా చేసినట్లు మనం చేయాలి. ఏలియా చూడండి ఏం మాట్లాడలేదే. నేనక్కడికెళ్ళను. ఆ వాగు దగ్గరికి నేనెందుకెళ్తాను? కాకి నా దగ్గరికి రావడం ఏంటి? కాకేమన్నా వస్తదా? కాకేమన్నా రొట్టె రాక్షసంతే రొట్టెనును మాంసం తీసుకొస్తదా? నేను నమ్మాలా? అనేమనలేదు తను. అనేమనలేదు. వెంటనే దేవుడు నాకు చెప్పాడు. ఓకే. దేవుడు చేసేస్తాడు. అంతే ఒకటే మాట. రెండో మాట లేకుండా ఎళ్ళిపోయాడు. దాగి ఉండు. చాలా క్లియర్‌గా చెప్తున్నాడాయన. 3 వచనంలో. నీవిచ్చటి నుంచి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. క్లియర్‌గా ఉంది ఆ మాట. చాలా క్లియర్. దాగి ఉండు నువ్వక్కడ. దాగు. కొన్ని రోజులు ఆగు నువ్వక్కడ. ఇప్పుడు ఏలీయా ప్రవక్త కదండీ! తను దేవుడి పని చేసుకోవాల్సిన వ్యక్తి. కానీ దేవుడేం చెప్తున్నాడు? ఈ సిట్యుయేషన్ అంతా అయ్యేదాకా నువ్వక్కడ ఆగు. అంటే కాపాడబడాలి గదా! ఫస్ట్ తను. బ్రతికుంటే గదా! తను ఈ పరిచర్య అంతా చేయగలుగుతాడు. కాబట్టి నువ్వక్కడ దాగి ఉండు అన్నాడు అంతే. కాబట్టి కొన్నిసార్లు మనకు కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో దాగి ఉండమంటాడు. ఆగమంటాడు. కొన్నిసార్లు దూసుకొని ఎళ్ళిపోతా ఉంటాం. కొంతమందికి మరి అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్‌గా ఎళ్ళిపోదాం అనుకుంటారు. కానీ దేవుడి మాట వింటే శ్రేష్టం మనకి. అంటే పనిలో ముందుకెళ్తే మంచిదే. కానీ దేవుడు కొన్నిసార్లు ఆగమంటాడుగా. నువ్వు దాగి ఉండు అంటాడు. కొన్ని రోజులు ఆగట్లా. కొద్ది రోజులు ఆగాలి అంతే. నువ్వు దాగి ఉండు అంటాడు. అప్పుడు మనం ఏం చేయలేం. ఇంకా ఆగిపోవాల్సిందే. కాబట్టి ఏలియాకి ఇప్పుడు అదే చెప్పాడు. వెంటనే మాట విన్నాడు. ఇప్పుడు ఈరోజు మనం కూడా ఏలియాలాగా దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాగి ఉండు అన్నప్పుడు కొద్ది రోజులు నువ్వు అట్లా దాగి ఉండాలి. కొద్ది సంవత్సరాలు నువ్వు అట్లా ఆగాలి. కొంతకాలం ఆగాలని చెప్పినప్పుడు మనం కూడా వినాలి మాట. విన్నప్పుడు ఏలియా ఎలాగైతే పోషించబడ్డాడో మనం కూడా పోషించబడతాం. మనల్ని కూడా దేవుడు కాపాడతాడు. అంటే ఏలియా సిట్యుయేషన్ అక్కడ పోషణ. మన సిట్యుయేషన్ ఏదైనా అవ్వచ్చు. మనకున్న ఏ సిట్యుయేషన్ అయినా కావచ్చది. కాబట్టి మనం తొందర పడకుండా ఏ విషయంలో కూడా దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది కాబట్టి అది ఏంటి అని మనం కనుక్కోవాలి. దేవుడి దగ్గర విచారణ చేయాలి. దేవుడు ఏలియాతో మాట్లాడినట్టే మనతో కూడా మాట్లాడతాడు. అంతే ఇప్పుడు అక్కడ వాగు దగ్గరికెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోయాడు. వాగు నీరు తాగాడు. కాకులాల ద్వారా పోషించబడ్డాడు. తర్వాత ఏమన్నాడు? వాగు నీరు కూడా ఎండిపోయింది. మరి వర్షాలు లేవు కదండీ! ఎండిపోతాయి కదా నీళ్లు. ఆ వర్షం లేదు ఎండిపోయింది. ఇంక ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ ఏలీయా దగ్గరికి దేవుడి వాక్కు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఆయన అంటున్నాడు కదా! 8వ వచనంలో అంటాడు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై మళ్ళీ సెకండ్ టైమ్ అన్నమాట అది. రెండోసారి మరి అక్కడ నీళ్ళు అయిపోయినాయి కదా! మళ్ళీ తను పోషించబడాలి. ఎక్కడికి వెళ్ళాలి? సో మనమైతే ఎక్కడో చోటకి వెళ్ళిపోదాంలే అండి. కాదు. దేవుడి ఆలోచన. దేవుడు చెప్పిందే మనం చేయాలి. ఏలీయా వెళ్ళిపోలే ఎట్లా పడితే అట్లా. అయ్యో! నీళ్ళు అయిపోయినాయి ఇంక నేను ఎట్లా గాని వెళ్ళిపోలేదు గాని మళ్ళీ దేవుని వాక్కు కోసం ఎదురు చూస్తే దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట నున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఇది ఇంకా అద్భుతం. ఆయన పోషించడానికి ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు మళ్ళీ? ఫస్ట్ ఏమో కాకిని ఎన్నుకున్నాడు. రెండోది ఎవరిని ఎన్నుకున్నాడు? విధవరాలిని ఎన్నుకున్నాడంట. చూడండి ఎవరు లేనట్లేదు. విధవరాలు ఏం సాయం చేయగలుగుతదండి? కానీ దేవుడు సాయం చేపిస్తాడు. కాకి సాయం చేయలేదు. విధవరాలు సాయం చేయలేదు. కానీ దేవుడు చేపిస్తాడు. ఈరోజు నీకు నాకు కూడా అంతే దేవుడు చెప్తుంది. ఇప్పుడు నీకు ఏ విషయంలోనైనా ఒక సహాయం కావాలనుకోండి. మనం అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. కానీ దేవుడు చాలా అద్భుతంగా మనమైతే ఏం ఆలోచిస్తామంటే నాకు ఇంత అమౌంట్ కావాలయ్యా ఎవరిని ప్రేరేపిస్తావు అని పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళు ఇలా ఆలోచిస్తాం మనం. వీళ్ళ ద్వారా మనకు సహాయం వచ్చుద్దేమో అనుకుంటాం మనం. కానీ మన ఆలోచనలకు భిన్నంగా దేవుడు ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు. మనకు సహాయం చేయడానికి కూడా ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు. ఒక కాకిని ఎన్నుకున్నాడు ఏలియాని రక్షించడానికి, ఏలియాని పోషించడానికి. ఒక విధవరాలిని ఎన్నుకున్నాడండి.
సారిపతు దగ్గరికెళ్ళి విధవరాలు నీకు సాయం చేస్తా అన్నాడు. ఏలియా కూడా ఆశ్చర్యపోయి ఉండొచ్చు. కానీ ఏం మాట్లాడలేదు. అదేంటి ఆ ఊర్లో విధవరాలు సాయం చేద్దా నాకు? విధవరాలంటే ఎవరు? భర్త లేనివాడు కదా! ఆవిడకేముంటది? ఆవిడకే ఏమి ఉండదు కదా! ఇబ్బంది కదా! కానీ ఆవిడెలా సాయం చేసుద్ది? ఆయన ఏం ప్రశ్నించలేదు ఏలియా. సో, దేవుడి చిత్తం ఇలా. ఓకే. దేవుడు చెప్పాడు చేస్తాడు. మనకంతా తెలిసిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె ఎలా పోషించబడిందో. ఈ ఏలియా ద్వారా మరి ఆమె ఎలా పోషించబడిందో కూడా దైవజనుడికి ఇలా ఇచ్చి తర్వాత ఆమె ఎలా పోషించబడిందో కూడా మనం చూస్తాం. ఎప్పుడైనా సరే అంతే. దైవజనులకి మనం ఈ గుప్పిలిప్పినప్పుడు ఖచ్చితంగా మనం పోషించబడతామండి. దేవుడలా అలాంటి ఒక పరిస్థితి ఇస్తాడనమాట. ఎందుకంటే తన సేవకులకి ఎవరిచ్చినా సరే అలా గుప్పిలిప్పినప్పుడు దేవుడు కూడా అలాగే ఆశీర్వాదం ఇస్తాడు. ఆమె ఉన్న ఒక్క అప్పమైనా సరే తన కొడుక్కి తనకి కావాల్సొచ్చిన దైవజనుడు అడిగాడు తనకిచ్చేయాలి అని తనకున్నదంతా ఇచ్చినట్లే గదండీ! ఇచ్చింది. అప్పుడేం జరిగిందో మనకు తెలుసు కదా! ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదంట, బుడ్డలో నూనె అయిపోలేదంట. మనం ఈ మాట అసలు ఈ రోజు కూడా ఆమెను గుర్తు చేసుకొని ప్రతి చోట వాడతాం కదా! నేనైతే చాలా సార్లు ఈ వర్డ్ యూజ్ చేసుకుంటాను. నా లైఫ్‌లో ఏ విషయంలో అయినా సరే ఇదిగో ప్రభా ఇదిగో ఇది తీసుకొచ్చా నేను. ఇది చానాళ్ళు మంచిగా రావాలి. తొట్టిలో పిండి తక్కువ కాకూడదు. బుడ్డిలో నూనె అయిపోవు. నువ్వెలా సాయం చేస్తావో చెయ్యి అని నేను ఈ మాట ప్రతిసారి నంబర్ ఆఫ్ టైమ్స్ నా వ్యక్తిగత జీవితంలో వాడుకుంటా నేను. ఏదైనా సరే సరుకులవ్వచ్చు, ఇంట్లో ఇంట్లో కావచ్చు, ఒక రైస్ అవ్వచ్చు ఏదైనా అడుగుతా నేను. ఇలాగ ఇదిగో పిండి తక్కువ అవ్వకూడదు. నూనె అయిపోకూడదు ప్రభా! ఇంత సమృద్ధి నాకివ్వని. అంటే దాని మీనింగ్ ఏంటి? సమృద్ధి. సమృద్ధిస్తాడు దేవుడు. ఆమె ఏమీ ఆలోచించకుండా ఆ దైవజనులకిచ్చినప్పుడు దేవుడేం జేశాడు? ఆమెకి సమృద్ధిచ్చాడు. ఖచ్చితంగా సమృద్ధిస్తాడు. దైవ సేవకుల విషయంలో మనం గుప్పిలు ఇప్పినప్పుడు ఆ సమృద్ధి మనం చూస్తాం. అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే దేవుడు తన సేవకులకి అలా ఇచ్చినప్పుడు ఆయన సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు అన్ని వదులుకొని ప్రతిదీ కూడా వదులుకొని దేవుడి కోసం డెడికేషన్‌గా ముందుకొచ్చేస్తారు గదా! కొన్నిసార్లు పస్తులు గూడా ఉండాల్సిన పరిస్థితొస్తుంది సేవకులకి. వాళ్ళ దగ్గర దేవుడు దేవుడిస్తేనే పోషించబడతారు వాళ్ళు. అలాంటి డెడికేషన్‌గా వాళ్ళు సేవ చేస్తారు గాబట్టి, తన సేవకులకి ఎవరిచ్చినా సరే దేవుడు ఆ విధంగా దీవించే దేవుడుగా ఉన్నాడనమాట. ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటది. ఆ రోజు ఆ విధవరాలిని ఎలాగైతే సారెపతు మామగారిని దీవించాడో, ఈ రోజు కూడా అంతే. ఎవరైతే అలా సేవకులకి గుప్పులిప్పుతారో, వాళ్ళకున్న దానిలో సేవకులకి ఇద్దామనుకుంటారో, అప్పుడు వాళ్ళకి దీవెన ఆశీర్వాదం ఇస్తాడండి దేవుడు. అందులో ఏ సందేహం లేదు. కాబట్టి దేవుడు చెప్పిన మాట వినడం అందరికీ శ్రేష్టం. ఇక్కడ మనం గమనిస్తే ఈ వచనంలో ఏలియాని దాగి ఉండమన్నాడు. ఏలియా దేవుడు చెప్పిన మాట విని దాగి ఉన్నాడు. ఆ కరువు తీరే వరకు దాగి ఉన్నాడు. కాబట్టి ఏలియా పోషించబడ్డాడు. దేవుడి మాట విన్నాడు కాబట్టి 2 చోట్లకి తీసుకెళ్ళాడు. కెరీతు వాగు దగ్గరికి తీసుకెళ్ళాడు. సారెపత్ తీసుకెళ్ళాడు. అంటే అక్కడేమో కాకుని ఏర్పాటు చేసుకున్నాడు. అది చాలా అద్భుతమైన విషయమే. ఇక్కడేమో విధవరాలను ఏర్పాటు చేసుకోవడం అద్భుతమైన విషయమే. 2 చోట్ల గొప్పోళ్ళు గాదు సాయం జేసేది. అది మర్చిపోండి కాకి సాయం చేస్తానని ఎవరనుకుంటాం? అలాగే ఒక విధవరాలు సాయం చేస్తానని ఎవరు అనుకోరు కదా! 2 చోట్ల గూడా ఏలియా గొప్పేంటంటే ఇక్కడ తనేం మాట్లాడలేదు. దేవుడు చెప్పాడు. అయ్యో! కాకా? కాకి నాకెలా సాయం చేస్తది అని అడగల. మనమైతే గ్యారంటీగా ప్రభువు మనతో మాట్లాడితే మాత్రం ఇయన్ని ప్రశ్నలు అడుగుతాం. ఓ 10 ప్రశ్నలన్నా అడుగుతాం దేవుడిని. ఇదేంటి ప్రభా! ఇలా ఉందేంటి? ఇలా చేయాలా? ఇది వస్తదా? ఇది పోషిస్తావా? అక్కడికెళ్ళాలా? రకరకాల క్వెషన్స్ ఏస్తాం మనం. ఒక 10 అన్నా అడుగుతాం. మినిమమ్ 10 అన్నా అడిగేత్తాం దేవుడిని. కానీ ఏలి అడగల. ఓహ్! దేవుడు చెప్పాడు. ఓకే. సరే కాకులాల ద్వారా పోషిస్తానన్నాడు గదా! అలాగే ఎలా పోషిస్తాడో చూద్దాం అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. అలాగే సారెపత్తు వెళ్ళన్నాడు మళ్ళీ. అక్కడ విధవరాల విషయం చెప్పినప్పుడు గూడా ఆహా! ఆవిడ దేవుడు అలా పోషిస్తాడా? సరే అయితే. చూసారా? దేవుడు ఈ చెప్పింది చెప్పినట్లు చేసినప్పుడు ఆ విధంగా మనం ప్రతి విషయంలో గూడా మన సహాయం అందుకుంటాము. సమృద్ధిని గూడా పొందుకుంటాం. ఏలే విషయం అదే. ఇప్పుడు దేవుడు దాగి ఉండు అన్నాడు అంతే. నేను పరిచర్య చేయాలి. నేను ప్రవక్తని కదా! గొప్ప ప్రవక్తని. నాకు చాలా వర్క్ ఉంటది గదా! నేను దాగి ఉండడం ఏంటి? నేనుండను అని చెప్పి అనలేదు ఏలియా. దేవుడి మాటకి విధేయత చూపిన భక్తులండి. చాలా ఇంపార్టెంట్ మనకి. దేవుడి మాటకి విధేయత చూపించిన భక్తుల విషయంలో దేవుడు ఎలా కార్యాలు చేస్తాడో మనం చూడాలి. దేవుడి మాటకు విధేయత చూపించిన భక్తులు వాళ్ళందరూ. ఈరోజు మనలా కాదు. ఈరోజు క్రైస్తవ్యం అలా లేదు. దేవుడి మాటకి విధేయత చూపించేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఆయన మాట చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారు? వాక్యం నీ వద్దకొచ్చినప్పుడు సరిచేసుకునే వాళ్ళు ఎవరున్నారు? అసలు ఈ వాక్యమే నాకొద్దనేవాళ్ళు. అలనాటి ఇశ్రాయేలీయులెంతో ఈనాడు కూడా అంతే. ఈనాడు అంతే గదా! నూతన ఇశ్రాయేలీయులు మనందరం కూడా. వాళ్ళు అలాగే ఉన్నారు. మనం ఇలాగే ఉన్నాం. వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. దేవుడు అన్ని రూల్స్ పెడతాను నువ్వే వద్దన్నారు ఏకంగా వాళ్ళు. దూడని చేసుకున్నారు. దూడే దేవుడన్నారు. అసలు నువ్వు వద్దు రూల్స్ పెడుతున్నావు మాకు ఇంకో దేవుడే కావాలన్నారు ఏకంగా వాళ్ళు. దేవుడిని ఎంత గాయపరిచారో చూడండి. ఈ రోజు కూడా అంతే. దేవుడు చెప్పే మాటలు నచ్చవు. ఇంకా ఎంతసేపు లోకంలో ఉండడమే. లోకాన్ని ప్రేమించుకుంటేనే దేవుడు కావాలి. ఖచ్చితంగా నులివెచ్చని స్థితిలో క్రైస్తవ్యం అన్నమాట. ఈ క్రైస్తవ్యం అంతా నులివెచ్చని స్థితి. దేవుడికి ఇష్టం లేని ఒక స్థితి అన్నమాట. ఉంటే వేడిగా లేతే చల్లగా. ఉంటే యేసులో హ్యాపీగా ఫుల్‌గా యేసులో ఉండాలి. లోకాన్ని విడిచిపెట్టి. లేదంటే దేవుని లోకంలోకి వెళ్ళిపోవచ్చు. దేవుడిని వదిలిపెట్టేస్తే సరిపోదు. 2 చేరు వీళ్ళు. చాలా మంది 90% 2 చేరు. నిలువెచ్చని స్థితి 2 కావాలి.
యేసుని వదిలిపెట్టరు, లోకాన్ని వదిలిపెట్టరు. కాబట్టి ఈ స్థితి కరెక్ట్ కాదు. వీళ్ళందరూ విడవబడతారండి. చాలా మంది అనుకుంటున్నారు నేను చాలా గొప్ప పరిచర్య చేస్తున్నాను, లేదా గొప్ప ఇదిగా ఉన్నానని. చాలా మంది విడవబడతారు. ఎందుకంటే దేవుని వాక్యానుసారం ఎవరెళ్తారో వాళ్ళే దేవునికి కావాలి. నువ్వెంత పరిచర్య అయినా చెయి. ప్రభువా! ప్రభువా! అని పిలిస్తే ఒప్పుకోడాయన. నువ్వు నన్ను ప్రభువా అని పిలిచావు. నేనెంత పరిచర్య చేశాను. ఇంత ఎల్లవయ్యా! ఎవడికి కావాలి ఇదంతా? నేను చెప్పిన ఆజ్ఞలు నువ్వు గైకుంటున్నావా లేదా? నేను చెప్పినట్లు నువ్వు చేసావా లేదా? తీసుకురా వాక్యం. నువ్విలా ఎందుకున్నావు? సమయాన్ని వృధా చేసుకోవద్దన్నాను. ఇదిగో నువ్వు సమయాన్ని వృధా చేసావు. ఇదిగో ఇయన్నీ వద్దు చూడొద్దన్నాను. ఇవన్నీ చూసావు. నీలో నేత్రాశ చచ్చిపోలేదు. నేత్రాశ ఉంది నీలో. ఇదిగో శరీరాశ చచ్చిపోలేదు. శరీరాశ శరీరాన్నంతా అలంకరణ, ఆభరణాలు, హడావుడి ఏం మానలేదు నువ్వు. ఇవన్నీ ఏంటని అడుగుతాడు దేవుడు. ఖచ్చితంగా తీర్పు దినం ముందు ఆయన ఎదుట ఒక లెక్క ఉంటదండి. ఏ విషయంలో అయినా సరే. అమౌంట్ విషయం అవ్వచ్చు, అది వివాహ విషయం అవ్వచ్చు. మనం చేసే ప్రతి పనిలో గూడా ఆ లెక్క ఒకటుంటది దేవుడి దగ్గర. దానికి భయపడాలి ప్రతి ఒక్కరు గూడా. భయపడి జీవితాన్ని మార్చుకోవాలి. అంతకిష్టమైతేనే ఉండు యేసులో. నువ్వు చేయగలిగితేనే ఆ భక్తి, మంచి భక్తి చేస్తేనే ఉండు. లేదంటే వదిలేయి. వదిలేసి లోకంలో కలిసిపో. నీకు లోకం కావాలి గదా ఎట్లాగో. కాబట్టి జాగ్రత్తగుండాలి మనం. నేటి క్రైస్తవం యొక్క దుస్థితి అన్నమాట ఇదంతా కూడా. ఎవ్వరు వినే పరిస్థితి లేదు. ఆ రోజు ఏలీయా చూడండి గొప్ప ప్రవక్త, మంచి పరిచర్య చేస్తున్నాడు. నువ్వు దాగి ఉండి ఇక్కడ క్లియర్‌గా చెప్పాడు. కరువొచ్చేస్తుంది. సో నిన్ను కాపాడతాను. తను బ్రతుకుంటే కదా ఏలీయా పరిచర్య చేసేది. సో బ్రతికిస్తాను అన్నాడు. లోకమంతా శోధన కాలమే. దేవుడి మాట వినే వాళ్ళకి. ఈ మాట ఎవరికి వర్తిస్తదంటే లోకమంతా శ్రమ కాలము, శోధన. కానీ నేను నిన్ను కాపాడుతానన్నాడు గదా! ఈ మాట ఎవరికి వర్తిస్తది అంటే ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన మాటకి లోబడతారో, ఎవరైతే ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తారో, ఎవరైతే మరి ఆయన ఆజ్ఞలన్నీ గైకొంటారో, ఆయన నిజంగా ప్రేమించేవాడే ఆజ్ఞలు గైకొంటాడు. పేరుకి మాత్రం నేను యేసు కావాలి, నాకు యేసు అంటే ఇష్టం బోలెడుమందంటారు. ఐ లవ్ యూ జీసస్ అని బోలెడుమందంటారు. కానీ అది హార్ట్‌ఫుల్‌గా కాదు. ఆయన ఆజ్ఞలు ఎవరు గైకొంటారో వాళ్ళే ఆ పదానికి రియల్‌గా మీనింగ్ అన్నమాట అది. లేదా ఊరికేనే లవ్ యూ జీసస్ అని చెప్పడం చాలా ఈజీ అన్నమాట. కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలు గైకొనడమే కష్టం. అది మనం చేయగలగాలి. ఈరోజు మనల్ని గురించి దేవుడు కోరుకునేదది. సో ఈరోజు వింటున్న మనందరితో దేవుడు చెప్పేదది. నేను దేవుడు దాగి ఉండమన్నాడా? ఆగు కొంతకాలం. కొంతకాలం ఇది వద్దు, నువ్వు చేయొద్దు, కాస్త ఆగంటే ఆగాలి. దాగి ఉండే అనుభవం మంచిది. అందుకే గదా మూలవాక్యం అదే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుడు చూచి దాగును. వాడు బుద్ధిమంతుడు కాబట్టి దాక్కున్నాడు. అపాయం వచ్చేస్తుంది అమ్మో! దాక్కున్నాడు. ఇప్పుడు ఏలియా కూడా అంతే కరువొచ్చేస్తుంది. వెంటనే వచ్చేసింది దేవుని వాక్కు. తన బిడ్డలను విడిచిపెడతానని ఎప్పుడు అనుకోడండి. లోకం నుంచి ఏర్పాటు చేసుకొని తన కోసం ప్రత్యేకించుకున్నాడు. వాళ్ళ కోసం తన రక్తం కార్చాడు, ప్రాణం ఇచ్చాడు కాబట్టి వాళ్ళ మీద ఆ ప్రేమ ఉంటది ఆయనకి. ఖచ్చితంగా లోకస్తులతో పాటు అన్నీ అలా నాశనం అయిపోవడం, తన తన ప్రజలు నాశనం అయిపోవడం తను కోరుకోడు. ఆయన కోరుకోడు. కాబట్టి ఏదో చెప్తాడు మనకి. ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారం మనం ప్రొసీడ్ అయితే మనం సేఫ్ అన్నమాట. ఏలీయా చెప్పిన మాట విన్నాడు కాబట్టి సేఫ్‌లోకెళ్ళిపోయాడు. అంతే కదా! కరువంతా తీరే వరకు కూడా 2 ప్లేసుల్లో గూడా అతను పోషించబడ్డాడు. అతని ద్వారా మరి అక్కడికి వెళ్ళడం ద్వారా సారెపతు విధవరాలు పోషించబడింది. అలాగే మనం చూస్తాం ఇదంతా గూడా. సో, దాగి ఉండే అనుభవం. బుద్ధిమంతుడు. ఏలీయా ఇక్కడ బుద్ధిమంతుడే కదండీ! బుద్ధి లేనివాడు కాదు బుద్ధిమంతుడు. కాబట్టి అపాయం వచ్చుడు చూచి దాగి ఉన్నాడు. దేవుడు చెప్పాడుగా దాగి ఉండు నువ్విక్కడ అన్నాడు. అంతే దాగి ఉన్నాడు. దాగి ఉండే అనుభవం అన్నమాట ఇది. ఖచ్చితంగా దాగి ఉండాలి. దేవుడు చెప్పినప్పుడు దాగి ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకున్నాడో అది చేస్తాడు. ఈ లోకమంతా శోధనైనా మనల్ని కాపాడుతాడు. ఈ కరువు కాలం, కష్టకాలం వస్తే మనల్ని పోషిస్తాడు. సో, ఇప్పుడు ఏలియాకి ఫస్ట్ పాయింట్‌లో మనం చూస్తే ఏంటంటే, ఇప్పుడు స్ ఆహ్, ఆగు అని చెప్పినప్పుడు దేవుడు ఆగాడు కాబట్టి, ఆ దాగి ఉండు అన్నప్పుడు దాగి ఉన్నాడు కాబట్టి, ఆ కరువు నుంచి తప్పించబడ్డాడు. తర్వాత అతను పోషించబడ్డాడు. కాబట్టి ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత దేవుని మాటలు ఏలియా విన్నట్లుగా కూడా మనం గమనించాలి. విన్నట్టు మనం కూడా ఈరోజు దేవుని మాట వినేవారంగా ఉందాం. ఇంకొక భక్తుడిని చూద్దాం. వానిని దాచెను. 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును, కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరంగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడి హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి
పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఇక అదంతా మనకు తెలిసిందే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ దాచి ఉండే అనుభవం మళ్ళీ ఒక భక్తుడి గురించి. ఇతనెవరో మనకు తెలుసు కదా! మోషే. ఆ పిల్లవాడు ఎవరు అంటే మోషే. ఇప్పుడు అక్కడ ఒక రూల్ ఉంది. దాని ముందు ఏముందంటే 22 అంటే ఒకటో అధ్యాయంలో చివరి వచనం చదివితే ఒకటో అధ్యాయం చివరి వచనంలో ఏముంటది? అయితే ఫరో హెబ్రీయుల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. ప్రతి కుమార్తెను బతకనీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. అంటే ఈ హెబ్రీయులు ఉంటారు కదండీ! వీళ్ళెవరు ఉండడానికి వీల్లేదు. కుమారులు అంటే మగ పిల్లలందరిని కూడా చంపేసేయండి. ఆడపిల్లలు మాత్రం బ్రతకనివ్వండని ఫరో ఆజ్ఞ ఇచ్చాడక్కడ. తెలిసిందే మనకిదంతా. సో, అందుకోసం ఆ ఆజ్ఞ నిమిత్తం చనిపోతారు వీళ్ళు మగ పిల్లలందరూ. కాబట్టి ఇక్కడ లేవి వంశస్థుడు ఒకడెళ్లి చూసారు కదా! అక్కడ కుమార్తె ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండడం చూచి 3 నెలలు దాచిపెట్టేసింది. ఎందుకంటే వాడు చచ్చిపోతాడు కదండీ! హెబ్రీయుల్లో పుట్టినవాడు కాబట్టి హెబ్రీయులందరిని చంపేయమని చెప్తున్నాడు కదా! ఫరో. కాబట్టి ఇతన్ని కూడా చంపేస్తారని చెప్పి పిల్లాడు చక్కగా సుందరుడై ఉండేటి చూచి ఏం చేసింది? 3 నెలలు ఏం చేసింది? దాచేసింది. చూసారా? దాచి ఉండే అనుభవం. ఇప్పుడు దేవుడు అక్కడ మాటలతో మాట్లాడతాడు. ఈ పిల్లాడిని దాచిపెట్టు అంటే దాచిపెట్టాలి. మరి పిల్లాడిని కూడా లేదు నేను దాయలేను అప్పచెప్పేస్తే అప్పుడే చచ్చిపోయేవాడు గదా! ఒక మంచి లీడర్. ఒక మంచి లీడర్‌ని మిస్ అయ్యేవాడు. మోషే గురించి మనకు తెలుసు కదా! ఇశ్రాయేలుని నడిపించిన ఒక మంచి గొప్ప నాయకుడన్నమాట. తర్వాత పెద్దవాడయ్యాక కూడా అంటాడు. నేను సత్తువ తగ్గని యోధుడనే అంటాడు. ఈ రోజుకి కూడా నేను బలంగా ఉన్నాను. దేవుడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటాడు. సత్తువ తగ్గని యోధుడన్నమాట. నిజంగా దేవుడి కోసం నిలబడ్డని ఒక వ్యక్తి మంచి లీడర్ అన్నమాట. సో, ఆ మంచి లీడర్ అక్కడ రెడీ అవ్వాలంటే దేవుని యొక్క ప్రణాళిక ఉంది ముందుగానే. సో, అప్పుడు ఏం చేయాలి? ముందు అతను తనకి పుట్టుకతోనే సమస్యొచ్చింది. ఆ లీడర్ ఓకే. లీడరే అతను మంచిగా ఎదిగాడు. తర్వాత ఓకే. దేవుని కృప ప్రణాళిక ప్రకారం. కానీ ఫస్ట్ అతని పరిస్థితి ఏంటి? దాగి ఉండే అనుభవం. ఆ 3 నెలలు దాచేసింది వాళ్ళమ్మ. వాళ్ళమ్మ దాయపోతే అక్కడ ఏమైందండి? అతను మిగతా పిల్లలని చనిపోయేవాడు. కాబట్టి దాగి ఉండే అనుభవం అనేది ఇక్కడ మోషే జీవితంలో కూడా మనం చూస్తాం అన్నమాట. దేవుడు చెప్పినప్పుడు వాళ్ళమ్మ ఆ విధంగా ఒక పిల్లవాడిని దాచిందన్నమాట. తర్వాత ఇక దాచలేక మరి చక్కగా ఒక పెట్టెలో పెట్టి ఆ నీళ్ళలో వదిలేసినప్పుడు అదంతా మనకు తెలిసింది. ఫరో కుమార్తె అక్కడికి రావడం, మరి ఆ కుమార్తె చూసి మళ్ళీ ఈ మోషే వాళ్ళ అక్క అక్కడే ఉండి ఈ పిల్లాడికి ఏం జరుగుతుందని చూస్తుండడం, మళ్ళీ వాళ్ళ అమ్మనే తీసుకొచ్చి దాదిగా పెట్టడం. ఆ విధంగా మోషే ఎవరైతే చంపాలనుకున్నారో అక్కడే పెరిగాడండి. అదంతా చూడండి దేవుని ప్రణాళిక చాలా అద్భుతం అన్నమాట. ఎక్కడైతే ఎవరైతే చంపాలి ఇతన్ని అనుకున్నారో అక్కడే పెరిగాడు. ఆ పెరగడం అదంతా మనకు తెలుసు. తర్వాత మళ్ళీ దేవుడి ప్రజల దగ్గరికొచ్చేయడం మోషే ఇదంతా. కానీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఆ దాగి ఉండడం. ఆ దాచి ఉంచే అనుభవం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ రోజు ఆమె గనక నా పిల్లాడు నా ఇష్టం. నేనెందుకు దాచి ఉంచుతాను. నేను మామూలుగానే పెంచుతాను. ఏం జరిగితే అది జరిగింది అని రివర్స్ అయిందనుకోండి. దేవుడి మాట వినకుండా లోబడకుండా దాచి ఉంచమ్మా పిల్లోడిని అంటే దాచి ఉంచకుండా లేదు లేదు నేనెందుకు దాచి ఉంచుతాను. నా పిల్లోడికి నాకేమంత కర్మొచ్చింది దాచి ఉంచడానికి నేను ఇలా ఓపెన్ గానే పెంచుతాను. ఎంత బాగున్నాడు కుర్రోడు అని గనక ఆమె రివర్స్ అయిందనుకోండి. ఖచ్చితంగా అక్కడ మనం దేవుడు కార్యము చేయలేడు. మోషే విషయంలో అక్కడితోనే అయిపోతదది. కానీ అంత గొప్ప లీడర్‌ని మనం మళ్ళీ చూడలేకపోతాం అన్నమాట. కాబట్టి దేవుడికి ఒక ప్రణాళిక ఉంటది. ఇప్పుడు ఏలియాకి ఎలాగైతే ఒక ప్రణాళిక ప్రకారం ఏలియాని కాపాడాలి కాబట్టి కరువు సమయంలో కూడా దాగి ఉన్నాడు కాబట్టి అద్భుతంగా పోషించాడు ఏలియాని. కాపాడాడు దేవుడు. అలాగే ఇక్కడ ఏలియా పరిస్థితి కరువు. మోషే పరిస్థితి మరణం. మరణం వచ్చేస్తది మోషేకి. ఆమె గనక దేవుడు చెప్పిన మాట వినకుండా ఆమె తల్లి గనక దాచపోతే మరణమే. చంపేయమంటున్నాడు. చెప్పాను గదా! ఫస్ట్ అధ్యాయంలో లాస్ట్ వచనంలో ఫరో చెప్తున్నాడు. పిల్లలందరిని చంపేయండి. కుమారులందరిని చంపేయండి. హెబ్రీయులు ఎవరైతే పుడతారో పిల్లలందరిని చంపేసేయండి. ఆడవాళ్ళ నుంచండి మగ పిల్లల్ని చంపేసేయండి అని చెప్పాడు. కాబట్టి మరణం ఇక్కడ మోషేకి. ఖచ్చితంగా మరణం అయిపోయేవాడు. అంటే దేవుడు చెప్పిన దాగి ఉండే అనుభవంలో కనుక లేకపోతే గనక దేవుడు చెప్పిన మాట గనక ఆ తల్లి వినకుండా, ఆ 3 నెలలు దాచి ఉంచకుండా, ఆ విధంగా దాచి పెట్టెలో పెట్టి అలా పంపకుండా ఉంటే మరణం వచ్చేసేది అక్కడ మోషేకి. కాబట్టి ఇక్కడ ఈ దాగి ఉండే అనుభవం నుంచి మోషే ద్వారా మనం నేర్చుకోవాల్సిందేంటంటే మరణం నుంచి కూడా కాపాడబడతాం. అదేగా బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. మూలవాక్యం మనకదే. ఇప్పుడు మోషే కూడా బుద్ధిమంతుడు. వాళ్ళ మదరు మోషే విషయం చిన్నవాడు కాబట్టి వాళ్ళ మదరు. ఆమె చాలా బుద్ధిమంతురాలు. ఎందుకంటే చెప్పిన మాట విన్నది. దేవుడు ఏదైతే చెప్పాడో ఇట్లా కాదు ఈ పిల్లాడిని దాచిపెట్టాలి. అతని పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవుడికి. అతను ఒక గొప్ప లీడర్‌గా ఆయన చూడాలన్నమాట. సో, అందుకే తల్లి గర్భంలో మనం ఉండకముందే మన పట్ల ఒక ప్రణాళిక ఉంటది ఆయనకి. అయితే ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళినప్పుడే మనం ఏదైనా విజయం పొందుకోగలుగుతాం. వీళ్ళు ఆ ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. చేయని వాళ్ళు ఇబ్బంది పడ్డారు కదా! సంసోన్ తీసుకుంటే ఇబ్బంది పడ్డాడు గదా! దేవునికో ప్రణాళిక ఉంది అతని పట్ల. ఏ రోజు కూడా తను దేవుని ప్రణాళికను అమలు చేయలేదు. నువ్వు ఎవరి కోసం పుట్టావు? ఎవరిని ఈ శత్రువులు ఫిలిష్తీయులు వాళ్ళని చంపడానికంటే ఏ రోజు అతని మాట వినలేదు. తల్లిదండ్రులు అతన్ని ఆ విధంగా పెంచినా తల్లిదండ్రుల మాట లెక్క చేయలేదు.
ఎంతసేపు తన ఆలోచన తనకి ఏది ఇష్టం అది నెరవేర్చుకోవడం చేశాడు. చివరికి ఎంత ఘోరమైన మరణం. దేవుడి చిత్తాన్ని చేయగలిగాడా? చేయలేకపోయాడు. కాబట్టి దేవుడు అనుకున్న ప్రకారం చేయలేడు. మళ్ళీ ఇంకొకళ్ళు ఎన్నుకోవాల్సొస్తది దేవుడు. మనల్ని కూడా అంతే ఒక పని కోసం మనం ఎన్నుకున్నప్పుడు మన ద్వారా ఒక ప్రణాళిక ఉంటది ఆయనకి. మన ద్వారా కొన్ని ఆత్మలను రక్షించడానికి, మన ద్వారా కొంత పని చేయించుకోవడానికి ఆయన మనకి అవకాశం ఇస్తాడు. అప్పుడు మనం ఆయన చెప్పినట్లు ముందుకెళ్ళమంటే ముందుకెళ్ళాలి. సేవలో ఫాస్ట్‌గా వెళ్తున్నప్పుడు ఎళ్ళండి ఇంకా ముందుకెళ్ళిపోండి అని చెప్తాడు దేవుడు. లేదు నువ్వు దాగి ఉండమంటాడు కొన్నిసార్లు. కొన్నిసార్లు అలాగే చెప్తాడండి దేవుడు. సేవకు పిలిపిస్తాడు. కానీ కొంతకాలం దాగి ఉండాల్సొస్తది. ఉండాలి. నువ్వు ఇట్లా పక్కకుండు కొన్ని రోజులు ఆగు. కొన్ని రోజులు ఆగని చెప్పినప్పుడు ఆగాలండి మనం. ముందుకెళ్ళమంటే ఎళ్ళాలి. ఏది చెప్తే అదే. ఇక్కడ ఈ రోజైతే దాగి ఉండే అనుభవాలేవి. కొన్నిసార్లు చూడండి చాలా ఫాస్ట్‌గా వేగంగా మనం పని చేసుకుంటే, ఏ ఆగు అంటే దేవుడంటే ఆగలేము మనం. నేనెళ్ళిపోతా అంటాం మనం. కానీ అది మనకి మంచిది కాదు. మనకి మంచిది కాదది. ఆ వెళ్ళే దారిలో ఏదో ప్రమాదం ఉంది. అందుకే నిన్నొద్దన్నాడు దేవుడు. సో, ఆగమంటే ఆగిపోవడమే. ఇక్కడ కూడా చూడండి మరి మోషే తల్లి ఈ బిడ్డని దాచమ్మా అంటే చక్కగా దాచిపెట్టింది. దాచిపెట్టిన తర్వాత పెట్టెలో పెట్టడం అది కూడా దాచిపెట్టడమే గదండీ. దాచిపెట్టి పంపించింది. చక్కగా తన కుమారుడు ఎక్కడంటే చనిపోవలసిన పిల్లాడు ఎవరైతే చంపాలని చూసారో వాళ్ళ దగ్గరే రాజకుమారుడిలాగనమాట. అంతే గదండీ! ఆమె ఫరో కుమార్తె పెంచిందంటే అంతే గదా! మంచిగా అన్ని హంగులు ఉంటాయి. అలా పెంచేసిందనమాట. సో, అలాంటి ప్లేస్‌లో పెరిగాడు. తర్వాత దేవుడి పనిలో వాడబడ్డాడండి. అది వేరే విషయం. ఆ దేవుడి పనిలో వాడబడ్డం కోసం ఆయన తను సేఫ్‌గా ఉండాలి కాబట్టి అక్కడ ఉంచాడనమాట. దాచి ఉంచాడు దేవుడు. సో, ఈ అనుభవం ఎంత బావుందో చూడండి. సో, దేవుడు చెప్పిన మాట విన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ లోకమంతా శోధనైనా కాపాడబడతారు. ఇప్పుడు ఏలియాకి లోకమంతా కరువు. కానీ అతను పోషించబడ్డాడు. మోషేకి ఎబ్రీలో చాలా మంది పిల్లలు చనిపేశారు. చాలా మంది చనిపోయి ఉండొచ్చు. చెప్పాడు కదా! రాజు ఆజ్ఞ కదా! కానీ మోషే కాపాడబడ్డాడు చూసారా? అందరూ చనిపోయారు. మరణం అక్కడ. ఇతనికేమో కరువు, ఇతనికేమో మరణం. మరణం ఒక భయంకరమైన పరిస్థితది. ఆ మరణం నుంచి ఆమె చేసిన పని వల్ల దేవుడు ఏదైతే చెప్పాడో ఆమె ఆ పని చేసింది కాబట్టి, దాగి ఉండే అనుభవం కలిగున్నారు కాబట్టి, బుద్ధిమంతుల్లాగా దేవుడు చెప్పిన మాట విన్నారు కాబట్టి ఈ అపాయం నుంచి తప్పించబడ్డారు. ఏలియా కరువు అనే అపాయం నుంచి తప్పించబడ్డాడు. మోషే మరణం అనే అపాయం నుంచి తప్పించబడ్డాడు. సో, ఏదైనా సరే దేవుడు చెప్పింది చేసినప్పుడే ఇదండి. మళ్ళీ నేను చెప్తున్నాను. రిపీట్ చేస్తున్నాను నా వర్డ్స్. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసినట్లే. ముందుకెళ్ళమంటే వెళ్ళాలి. దాగి ఉండమంటే ఉండాలి. అంతే. నువ్వు పలానా చోట కొన్ని రోజులు అక్కడ ఆగు. నువ్వు దాగి ఉండని చెప్తే అది చేయాలి మనం. అలా చేసినప్పుడు చూడండి ఇక్కడ కూడా శోధనే కదా వీళ్ళకి. లోకమంతా కరువే ఉంది. కానీ ఆ కరువు కాలంలో ఏలియా కాపాడబడ్డాడు. ఆ మాట ఇక్కడ వర్తిస్తది. లోకమంతా శోధన నిన్ను కాపాడతాను. ఏలియాని కాపాడాడు. ఇక్కడ కూడా అంతే లోకమంతా శోధన. ఆ హెబ్రీలందరిని చంపేయమని చెప్పేసాడు. సో, అయినప్పటికీ కూడా మోషే మాత్రం సేఫ్ జోన్‌లో ఉన్నాడు. సో, ప్రభువుని నమ్ముకున్న మనం ఆయన చెప్పిన మాట విన్నప్పుడు మనం కూడా సేఫ్ జోన్‌లో ఉంటాం. లోకమంతా పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు. మన చుట్టూ ఉన్నవాళ్ళు గూడా. కానీ ఖచ్చితంగా నీ పక్కన ఉన్న వ్యక్తి చనిపోయే పరిస్థితి వచ్చినా నిన్ను మాత్రం కాపాడు. నీ పక్కన 1000 మంది పడిపోయినా 10,000 మంది కూడిన అపాయం నా యుద్ధకు రాదు. 10,000 మంది కూలిపడిన అనే మాటకి అర్థం అదే కదా! 10,000 మంది ఉన్నారు నీ పక్కన. నీకు అపాయం రాదు. చివరిలో 9999 లాస్ట్‌కొచ్చేప్పటికి ఆ చివరోళ్ళు గూడా చనిపోయే పరిస్థితి వచ్చినా సరే నీకైతే అపాయం రాదు. చెప్తున్నాడు కదా! ఆ లాస్ట్ పర్సన్ నువ్వే అయ్యుండొచ్చు. అందులో ఏ సందేహం లేదు. కాబట్టి ధైర్యం కలిగి ఉందాం మనం. దేవుడు చెప్పిన మాట విందాం. దాగి ఉండే అనుభవం మన జీవితంలో ఉంటది కొన్ని సార్లు. ఇప్పుడు ఏలియాకి దాగి ఉండమన్నాడు. మోషే విషయంలో వాళ్ళ తల్లికి చెప్పాడు. అలాగే మనకు కూడా కొన్నిసార్లు దాగి ఉండమంటాడు. కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఆగమన్నప్పుడు మనం ఆగాలి ఖచ్చితంగా. ఆగితేనే మనకు సేఫ్ అన్నమాట. బుద్ధిమంతుడు చెప్పిన మాట వింటాడు. మనం కూడా బుద్ధిమంతుల్లాగా చెప్పిన మాట విని ఆయన పరిస్థితి ఏదైతే చెప్తాడో అది అపాయం నుంచి తప్పించబడాలి మనం కూడా. కానీ బుద్ధిహీనుల్లాగా యోచింపక ఆపదలో పడిపోకూడదు మనం. యోచించే వారుగా ఉండాలి. మనం యోచించాలి. ఆలోచన చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేసి అలా ముందుకెళ్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇంకా కొంతమంది భక్తులున్నారు. దాగి ఉండే అనుభవం. కొంతమంది దాగి ఇలా ఉండు అన్నప్పుడు దాగి ఉన్నారు. సేఫ్ జోన్‌లోకొచ్చారు. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం నెక్స్ట్ వీక్‌లో కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికి ఈ రోజు ఇద్దరు భక్తుల గురించి మనకు దేవుడు మాట్లాడారు. కాబట్టి వీళ్ళిద్దరి నుంచి మనం నేర్చుకున్న విషయం అది. దాగి ఉండే అనుభవంలోకొద్దాం. బుద్ధిమంతుల్లాగా దేవుడు చెప్పిన మాట విందాం. అపాయం నుంచి తప్పించబడదాం. ప్రభు ఈ మాటలు మన హృదయంలో ఫలింపించును గాక. ఆమేన్.